ఎవరికి గెలిపిస్తారు? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇక్కడైతే చూస్తే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా. అంటే ఎందుకు అన్న బీఆర్ఎస్ కి ఎందుకు అవకాశం అంటే గత ప్రభుత్వంలో మన బీఆర్ఎస్ మాకు పనిచేసింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేయలేదు. హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది, కానీ ఏ 6 గ్యారెంటీలు మనకి ఒకటి అందలేదు. 200 యూనిట్ ఫ్రీ అన్నారు, అదే అందలేదు. ప్లస్ పింఛన్ అన్నారు, అది బస్సు ఫ్రీ చేసారు. ఆ బస్సు ఫ్రీ చేసినా కానీ మొత్తం లేడీస్ ఫుల్ అయిపోతారు, రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతుంది. అంటే బ్యాలెన్స్ గా పబ్లిక్ లేకుండా పబ్లిక్ ఇది అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం చెప్తారంటే, మేము ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు, ప్రతి ఒంటరి మహిళకు మేము పింఛన్ ఇస్తున్నాము, భర్త లేని వాళ్ళకు 2000 పింఛన్ ఇస్తున్నాము, ముసలిళ్ళకు 2000 పింఛన్ నుంచి 4000 చేసినాము, 200 యూనిట్లకు కిందికి కరెంటు వాడితే మేము ఉచిత కరెంట్ ఇచ్చినాము, మేము అది చేసినాము ఇది చేసినాము అని చెప్తున్నారు కదా, సన్న బియ్యం ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము అని చెప్తున్నారు. మరి ఇన్ని ఉన్నాక కూడా మీరు ప్రభుత్వంలో ఉన్న పార్టీని గెలిపించాలి కానీ ప్రభుత్వంలో లేని బీఆర్ఎస్ అయితే ఎందుకు గెలిపిస్తారు? పార్టీ అని చెప్పుడు వరకు కానీ ఇప్పుడు వరకు పబ్లిక్ అయితే ఎవరికి ఏం అందలేదు. అవి చెప్పుడు వరకే ఖాళీ విన్నాం అంతే. అది మేనిఫెస్టో 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఒకటే బస్ ఫ్రీ ఒకటే దొరికింది. షాదీ ముబారక్ అన్నారు. షాదీ ముబారక్ మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు షాదీ ముబారక్ గరీబులకు వచ్చింది, ఏమవుతలేదు. ఎన్నో గరీబుల పెళ్లిలు ఆగిపోయినాయి దీనివల్ల. షాదీ ముబారక్ పెళ్లిళ్ళు అది ఉత్తుల ముంగానే ఇస్తాను, ఇప్పుడు అడుగుతారు మాట్లాడుతున్నారు. ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి కదా, ఎవరికి వచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కొత్త కట్టించిరా? కట్టేయలే కదా, కొత్త కట్టేయాలి కదా. ఉన్నాయి పాత కేసీఆర్ హయాంలో కట్టిన ఇల్లులే వీళ్ళు ఇచ్చినారు అంతే. కొత్తగా స్థలం స్థాపించి కొత్త అయితే కట్టేయలేదు. అంటే మేము చాలా మంది పేదలకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం, ఇందిరమ్మ పథకంతో ఇందిరమ్మ ఇల్లు తీసుకొస్తామని చెప్తున్నారు. రాలే కదా, చెప్తున్నారు కానీ రాలేదు. ఇప్పుడు ఒకటి కూడా ఇందిరమ్మ ఇల్లు రిలీజ్ చేయలేదు, రాలేదు. పాత ఇల్లు ఉన్నాయి కట్టించింది, కేసీఆర్ హయాంలో కట్టిన ఇల్లులే రిలీజ్ చేసారు. అదే పబ్లిక్ లో ఇచ్చారు ఇందిరమ్మ ఇల్లు, దానికి పేరు మార్చి ఇచ్చారు అంతే. కానీ కొత్తదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు అయితే ఎవరికి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన హైడ్రా ఉంది కదా, హైడ్రాతో పేదలకు న్యాయం జరిగిందా నష్టం జరిగిందా? చాలా అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, చాలా అన్యాయం జరిగింది. హైడ్రాతోని హైదరాబాద్ నగరాన్ని మంచిగా ఫస్ట్ డెవలప్ చేయాలి, దాని తర్వాత కూలగొట్టాలి. డెవలప్ చేయకుండా ఫస్ట్ కూలగొట్టారు. ఇది తప్పు. ఇది పబ్లిక్ చాలా సఫర్ అయింది. హైదరాబాద్ అయితే చాలా పబ్లిక్ ఇబ్బంది అయింది. చాలా మంది రోడ్ మీదకి వచ్చేసింది హైదరాబాద్. మీరు చూస్తున్నారు వీడియోలో, మీరు చూసుకోవచ్చు న్యూస్లో కానీ వీడియోలో. ఇప్పుడైతే కొంచెం చల్లగా అయింది, కానీ అప్పుడైతే కొత్త అయినప్పుడైతే మస్తు ఇబ్బంది అయింది పబ్లిక్. జూబ్లీహిల్స్ ప్రజలు మెజారిటీ, జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు మనకు చెరుకట్ట దగ్గరనే ఉంటది. జూబ్లీహిల్స్ సగం అంటే సగం జూబ్లీహిల్స్ ఏరియానే వస్తుంది. ఆడ మాక్సిమం బిల్డింగ్లు జోకులపట్లో అంటే గరీబులు ఉంటుండే, వాళ్ళందరినీ ఎలగొట్టేసి మొత్తం ఆగమాగం చేసి